హలో గాయ్స్, ఇప్పుడు మనం మన కార్ ఫర్ సేల్ ఆడబోతున్నాం అనమాట. మొబైల్లో ఆడబోతున్నాం, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి మొబైల్లో ఆడబోతున్నాం. దీనికి మంచిగా సపోర్ట్ చేస్తారనుకుంటానా. చాలా రోజులు అవుతుంది ఆడక. నేను చాలా రోజుల కొంచెం ఆడతానా, కానీ 2023 నుంచే ఆడతానా నేనైతే. కానీ చాలా రోజులు అవుతుంది ఓపెన్ చేయకి. ఇప్పుడైతే ఓపెన్ చేసిన, అప్డేట్ చేసి ఎట్లుంటో చూడాలి. చాలా రోజులు అవుతుంది. అరే చాలా బాగానే ఉన్నది కదా, చాలా కార్సే ఉన్నాయి. ఈ కార్స్ ఆల్ మనకు మా అమ్మే ఈజీగా. కానీ నా ఆఫీస్ ఎట్లున్నో చూడాలి ఫస్ట్ తర్వాత అయితే కానీ ఫస్ట్ అయితే వీటిని అమ్మకానికి పెడదాం. నాకు తెలిసి వీటి కార్ల పేరు అయితే నాకు తెలియదు. ఫస్ట్ అయితే పెడదాం. పెట్టాలి ఎక్కడ ఫస్ట్? ఇక్కడనే దీనికైతే ఫోటో పెడదాం. మంచిగా ఉన్నది ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో బాగుంటుంది అని అనుకుంటాను. ఇది చాలా వాన పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మాకడైతే. ఇప్పుడు వచ్చేసి 8 lakhs, ఓకే 9 lakhs పెడదామా? ఓకే, దీని పేరు ఏం పెడదాం? ఫెరారీ అని పెడదామా? అద్దదు ఫెరారీ అద్దు ఏం పెడదాం? కేవ్ అని పెడదాం. టైం పాస్కి కేవ్ బాగానే ఉంటుంది అనుకుంటానా. ఎట్లుంటుందో చూద్దాం కేవ్. ఇంకేదో ఓకే, ఇది వచ్చేసి మనం చాలా రోజులు అవుతుంది అనుకొని అప్పుడెప్పుడో కొని ఫోటో తీసి ఇంకా పెడదామని ఇప్పుడు పెడతానా. మనమైతే దీంతోనైతే 15 lakhs అయితే పెడదాం. 15 lakhs ఎంతో సరిపోతుంది అనుకుంటా. ఇంకా చాలానే ఉన్నాయి కదా కూడా. 4 అంటే ఎంత పెట్టాలంటే 8 పెడదాము. 8 కాక ఇంకొక సున్నాలు, ఇంకా 2 సున్నాలు. తర్వాత దీన్ని కూడా పెట్టేద్దాం. ఇంకా ఇది 2 lakhs కొన్నామంటే ఎంత? 6 lakhs ఓకే. ఇంకా 3 ఉన్నాయి. ఇది వచ్చేసి 2. మనమైతే దీంట్లో అది చేస్తాం అనమాట. అదే 3 lakhs ఛాలెంజ్. 3 lakhs ఛాలెంజ్ ఎట్లా 3 lakhs కంప్లీట్ చేయాలా నాకు తెలిసి అవుతుందని నాకు తెలుసు. కానీ చూద్దాం, ఒకవేళ తక్కువ రేట్ వస్తే మనం ఏం చేయలేం. దీనికైతే 3,500 పెట్టాం. ఇంకా దీనికి ఎంత పెడదాం? ఓకే 6 lakhs పెడదాం. 6 lakhs సరిపోతాయని అనుకుంటానా. సరే సార్, ఇంకా ఫస్ట్ అయితే మనం బిల్స్ ఏమన్నా చూసి ఇంకా లోన్స్ ఏమన్నా తీసుకొని వస్తా మనకు. నాకు తెలిసినంత వరకు రాదు, కానీ చూద్దాం మనకేమవుతుంది. సరేగా మనమైతే ఇప్పుడు చూసేద్దాం. అరే అద్దం ఉన్నదా? చాలా రోజులు మర్చిపోయినా. తర్వాత అరే యార్ పోతాం. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ మన ఆఫీస్ చూద్దాం. చాలా బాగుంటుంది మన ఆఫీస్, తెలిసిందే కదా. అయ్యో అద్దుతే. ఫస్ట్ అయితే ఆఫీస్ ఓపెన్ చేసి కారు కొన్ని వద్దయినా, కానీ మనకు అది లేవు కదా కారు పైసలు. సరే ఫస్ట్ అయితే మన కార్ని క్లీన్ చేద్దాం. అంటే వద్దలేదేంద్రా, కార్ని క్లీన్ చేద్దాం. క్లీన్ చేసేద్దాం అయితే వేసేద్దాం. తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎంత అవుతుందంటే 4 అవుతుందా? పండుకున్నామా లేదంటే పండుకుంటే ఎందుకు కొంచెం ఎంత పండుకుంటాం అయితే, కానీ 8 అయిన తర్వాత కదా. ఈ అప్డేట్ తర్వాత ఏమైనా కొత్తగా మారినేమో చూద్దామా. ఫస్ట్ అయితే మన వీడు అసలు పనే చేస్తలేడు ఈ మధ్య. అసలు కొంచెం కూడా పని చేస్తలేడు. కస్టమర్ ఇన్ ద ఆఫీస్. ఫస్ట్ అయితే వీడిని ఏందో చూద్దాం. కర్రగుండు కానీ ఇప్పుడు వచ్చేసి ఏది కొంటాడు పెద్దదే పడుతుంది నాకు ఎరక ఇదే. ఓకే, కర్రగుండుగాడు అయితే మంచిదే పడతాను అనుకుంటా. కర్రగుండుగాడు పెద్దదే పట్టిండు. ఎంత చెప్పిండు? గింత తక్కువ అరే ఎప్పుడున్నాడు? ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి పోవాలి. దొంగనేరా గంతగానం. అప్పటికే అనుకున్నాను నీ మీద డౌటే నాకు. సరే ఇంకిద్దరు 3 4 అత్తాళ్ళు పైకి అయితే పోదాం. మళ్ళీ రెడీగా ఉండాలి. ఎక్కడి నుంచి ఎటు ఉంటారో తెలియదు మనకైతే. ఇది అసలైన పెద్ద కార్ అనమాట. ఇది అసలు నా దాంట్లో నా కలెక్షన్లో పెద్ద కార్. ఇది చాలా పెట్టుకున్నా అప్పుడెప్పుడు. 5 lakhs 6 lakhs పెట్టుకున్నా. ఇప్పుడు వీడు ఏది తీసుకుంటాడు? ఇదే ఇక్కడికే వస్తాను సెట్. ఇది ఎంతకు పోతుందో చూడాలి. ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి మంచం పోతుంది. చూద్దాం ఎంత పోతుంది అన్నది. మనమైతే 15 lakhs పెట్టినాం. 6 lakhs మనం ఇంకొంచెం ఎక్కువ వేద్దాం. 4,7500 కొంటాడు అనుకుంటానా. కొంటాడు, ఎందుకు అద్దె పద్ధతి. కొనకుంటా ముడ్డే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటి ముంగట ఉండే కారు. ఇది ఏంటో తెలియదు. ఇంటి ముంగట ఉండే ఘోరంగా సరిగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా బాగా పడుతుంది. 6 lakhs ఓకే. 5 lakhs ఓకే మంచిగా ఏం చెప్పింది మనం. ఎందుకంటే 2,67,000 కొన్నాం. దీన్ని వచ్చేసి రాబడుతుంది పక్కన లెఫ్ట్ సైడ్ రాబడుతుంది చూడండి. 5,70,000 బాగా కొన్నా సెట్. మంచిగానే ఉంటుంది అది కూడా కారు. నాకు తెలిసి అయింది అనుకుంటా. ఇంకో ఎంత? ఇంకా 7,000 కావాలి. ఇంకా 7 lakhs కావాలి. ఇంకా 20 lakhs అయితే మనకైతే. మనం ఇంకున్నాయి, మనకి ఇంకా అమ్మాల్సిందే. ఇంకా 113
113 అంటే మనం కొన్న 74,000కి 150 170 మన ఓకే 170 అంటే 1,70,000. ఓ కొంటలేవు. ఓకే 150 పెడదాం. కొంటాడా కొంటా ఏంటి కొనలే ఇప్పుడు ఎంత. అది ఫస్ట్ ఇక్కడ చదువు ఇక్కడ చదువు తరువాత ఇంకా అమ్మాయి వస్తాండి. రండి మేడం రండి ఇప్పుడు మీకు ఓకేనే హెల్ప్ యూ. ఏ కార్ పడుతుంది ఇక్కడ ఎవరు ఉన్నారు ఫస్ట్ అయితే వీళ్ళని చూద్దాం. స్టక్ అవుతుంది అయితే కొంచెం కొంచెం 2 lakhs కొన్నాం 2 అంటే 3 lakhs అనుకుందాం 291. ఫస్ట్ వీడిని చూద్దామా. అది ఎంత అయిపోయింది వేరు నడువు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇదో బెస్ట్ కొంచెం ఇది ఎంత చెప్పింది అంటే 4 lakhs చెప్పింది 400 5 lakhs అయితే చెప్పింది. మనం ఎంతకు 470 కదా 470 అంటే ఓకే కొన్నది సెట్. ఇది అమ్మాయి నాకంటే మస్తు అసలు నాకు నచ్చదు ఫస్ట్ దీన్ని అమ్మేసేయాలి. ఎందుకంటే ఎంత ఘోర సౌండ్ చెప్తుంది సో ఒకసారి మీరు కార్ ఫర్ సేల్స్ పెట్టి ఆడండి ఎంత ఘోరంగా సౌండ్ చెప్తాండి. అబ్బా ఇప్పుడే నైట్ అయిందా వీళ్ళు అత్తరో రారో. అప్పుడైతే రాపోయేది ఒక్కరు రాపోయేది పోయేది డైరెక్ట్ అక్కడ ఇప్పుడు వదిలేరుగా అప్డేట్లో. 104 అంటే చూద్దాం. మనం అయితే తెలుగు ప్లేయర్ అనమాట ఇప్పుడే కొత్త ఛానల్ క్రియేట్ చేసినాం. దీనికి మంచి సపోర్ట్ చేస్తాను అనుకో పార్ట్ 1 పార్ట్స్ ఉంటాయి ఇంకా 116 చూద్దాం ఫస్ట్ నమ్మిదాం 125 చూద్దాం కొనుక్కుంటాడు చెప్పినా. తర్వాత అంతే అనుకుంటా ఇంకెవరు వస్తాను పెద్ద పట్టిండు బుగాటి అనుకుంటా బుగాటి కరెక్ట్ బుగాటి 8 లక్షలు పెట్టినాం 6 లక్షలు అంట. మనం కొంచెం ఇంక్రీజ్ చేయాలి కాబట్టి కొంచెం 7.5 పెడదాం 7.2 ఓకే 7.2 పెడదాం. కొంటడా కొనలే 7 పెడదాం ఇంకా ఎందుకంటే చాలా ఎక్కువ మనం కొనే 4 lakhs ఇది వాడు అంతగానో చెప్పింది 5 lakhs అని. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఇవాడు వస్తలేడుగా సరే పండుకొని వద్దాం పాప ఒక స్లీప్ వేసేద్దాం. పండుకున్న తర్వాత అయిందనుకుంటా అబ్బా ఇంకొక 4 lakhs అయితే గట్టిగా ఎంతే 30 అయిపోతుంది మన ఛాలెంజ్ అయితే. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది ఏమైతే చూడాలి మరి. మన కార్ అయితే మన కార్ మీద పోదాం ఎందుకంటే మన కార్ చాలా ఇష్టం నాకు ఇదంటే. దీని పేరేందో చక్కది అప్పుడు 60,000 60K అట్లా పెట్టి కొన్నా 60K ఇంకా ఎక్కువనే పెట్టినట్టున్నా 6 lakhs అంత లేదు 6 lakhs. సరే ఈ కార్ ఏదో బాగానే ఉన్నది పక్కన రైట్ సైడ్. ఇప్పుడే ఆటో పోయిందనమాట. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఓపెన్ కాలే కొంచెం దూరం పోతామని వెళ్ళి వస్తుంది అనమాట. ఇప్పుడు దాంట్లో పోయామంటే 20 రూపాయలు వేస్ట్ ఎందుకు అవసరమా 20 రూపాయలు ఎందుకని వెళ్ళి పెడదాం. ఒరే ఇక్కడ మంచిగా ఉన్నాయి కదా కారు పొద్దుగా లేచి కొన్నామా వద్దాం చూద్దాం. డ్యామేజ్ అయితే పడుద్దాం సెట్ ఏం కాలే ఇక్కడ పెట్టి మనం అయితే పండుకొని వద్దాం పోయి ఒక స్వీపు మన ఇల్లు కొనుక్కోవాలి మనం వచ్చేసరి అది ఓపెన్ అయింది ఓకే. ఫస్ట్ అయితే స్లీప్ వేసేద్దాం 23 లక్షలు ఇవ్వాలనైతే మనకు ప్రాఫిట్ చూద్దాం. రిజల్ట్ అయితే 23 లక్షలు వచ్చింది. నెక్స్ట్ డే తర్వాత చూద్దాం. ఈ కారు మంచిగానే ఉన్నది బాగానే ఉన్నాయి బట్ తర్వాత వచ్చి కొన్నాం. నెక్స్ట్ అయితే మనం వీటిని నమ్మాలి. ఆఫీస్ ఇస్ దట్ యూ హ్యావ్ అన్పేడ్ బిల్స్ అంట అన్పేడ్ బిల్స్ ఉన్నాయంట మనకు వచ్చేసి. ఫస్ట్ అయితే దీన్ని క్లెయిమ్ చేద్దాం. ఎప్పుడైనా కారు మనం తిరిగే కారు మంచిగా ఉండాలి ఎందుకంటే మనం లగ్జరీ పెట్టినాం కదా అందుకనే మంచిగా ఉండాలి. ఫస్ట్ అయితే క్లీన్ చేసిన తర్వాత దీన్ని మన గ్యారేజ్కి తీసుకోవాలి గ్యారేజ్ కాడికి తీసుకుపోయి చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వచ్చేసి 3rd floor అయితే కట్టబోతున్నాం అనమాట. 3rd floor కడదాం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి సపోర్ట్ చేస్తారనుకుంటానా. ఇది వచ్చేసి మన ఫ్రీ ఫైర్ కూడా ఆడతాం మనం వచ్చేసి. కార్ లవర్స్ అయితే సబ్స్క్రైబ్ లైకులు చేయండి అనమాట. మనం వచ్చేసి కార్ ఫర్ సేల్ చాలా మంది ఆడతారు. మనం వచ్చేసి ఫ్రీ ఫైర్ కూడా ఆడతాం. నిన్న మొన్ననే ఫైర్ లవర్స్ అయితే యూఐడి అయితే కామెంట్ చేయండి ఫ్రీ ఫైర్ లవర్స్. మనం వచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటాను. యాక్షన్ ఉన్నా ఎవరు లేదు. అన్పేడ్ బిల్స్ అయితే కడదాం. అన్పేడ్ బిల్స్ కట్టాలి మనం ఇప్పటికప్పుడు లేకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇప్పుడు గుద్దుతాం కదా గిట్లనే గుద్దుతా అంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ మనం వినం ఫస్ట్ అయితే బూస్ట్ చేసిన అత్తలేదు ఇంద్రనైనా ఏకరా పద్దు ఇట్లకెళ్ళి పోదామా వద్దు మనం కట్టుకున్నాం కదా దీంట్లోకెళ్ళి పోదాం. ఆఫీస్ చాలా మంది వచ్చిండు. ఫస్ట్ అయితే దీన్ని పైకి తీసుకుపోదాం. ఇది సింపుల్ అనమాట. మనకైతే ఈ కట్టడానికి 10 lakhs పట్టింది. అయ్యో ఓకే ఆగిందనమాట. మనం వచ్చేసి ఇప్పుడైతే ఆగింది ఓకే. ఇప్పుడైతే పైకి పోదాం. పైకి పోయి ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చిలు కదా వాళ్ళ ఫస్ట్ అయితే వాళ్ళైతే ఏందో చూసి
మనమే కదా పెట్టింది. చేస్తే ఇంకా 2 కార్లు ఉన్నాయి. 2 కార్లలో రావా? ఒక్కటి చాలానే ఉంటుంది. చాలా కాస్ట్ పెట్టుగా ఉన్నాయి ఇవి. ఫెరారీయా? ఫెరారీ. ఇది ఫెరారీ. దాని పేరు పాన్చో పాప్స్ 930. ఇప్పుడు వచ్చేసి మనం 6 lakhs పెట్టినాం. 2 lakhs కొన్నాం. 227 ఫస్ట్ ఇక్కడ చదువు. నోట్ వాళ్ళ అక్క అనుకుంటా. అక్కలు చెల్లెళ్ళు ఇద్దరు యాక్చువల్లీ సేమ్ ఉంది ఇద్దరు. ఇప్పుడు వచ్చే 231 అంటే అద్దద్దు. ఇంకా ఇదెంత? ఇంత చల్లినాడు. ఫస్ట్ కొంచెం పోను, అది పద్ధతి. అర్రే బోండం వచ్చేసింది. అడ్డుకున్నాడుగా. బోండం అని పేరు పెట్టాము మేము. 392 429 చూద్దాం. 5 పెడదాం. 5 ఎందుకంటే మనం దీన్ని చాలా పెడదాం. 5 వద్దా? సరే ఏమో. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటే ఉన్నది. ఒక్క కార్ అయితే సెట్. 2 ఉన్నాయా? 2 ఉన్నాయా? ఫస్ట్ మనం అన్పేడ్ బిల్స్ ఎంత? 167,000 అంటే 1,67,000 ఎక్కువనే. సరే మనం ఏం చేయగలుగుతాం? మనం ఎట్లా కట్టాల్సిందే. అది 1000 ఉండే ఫస్ట్ వచ్చిన బిల్ అయితే 1000 ఉండే. ఇప్పుడు ఇంతగానం పెరిగింది. షాక్ అయినా డైరెక్ట్. అదా నూరా ఎంత కొండు? మనం స్కిల్ పాయింట్స్ ఏమైనా అన్లాక్ చేయగలుగుతామా? ఒకటే ఉన్నాయి మనకు స్కిల్ పాయింట్. ఇది అద్దుతే ఏమంటే ఫ్యూల్ అంటే వేస్ట్, మనకి ఎందుకు లేదు కానీ ఇంకున్నాయి కదా. తర్వాత 2 అయిన తర్వాత చూద్దాం. ఎంత కొంటావు అసలు ఏమైంది? అసలు ఈ కార్కి ఏమైంది? పార్ట్స్ 930 మస్తు ఉంటుంది. చాలా కాస్ట్ పెట్టి కొన్నాను నేను దీన్ని. ఇంత ఘోరం ఇటేనా? అరే మనం ఇంకా దీన్ని అమ్మకాన్ని పెట్టలేదు కదా. ఇటైతే ఆడుకోదాం పా, వీడు అక్కడనే అనుకో. ఇది ఒక్కటి అమ్మేస్తే మనం ఎట్లయినా బిలియనియర్ అయిపోదాం. ఎంత ఏమైంది అసలు ఈ కార్కి గంతగానం పెట్టుకున్నా. సరే 2,50,000. ఇంతకు మించి అంటే తక్కువ కష్టమే. ఓకే, కొన్నా. మనం సక్సెస్ఫుల్గా 30 lakhs ఛాలెంజ్ గెలిచేసాం. ఇది మన కారే అనుకుంటా. మన కారే ఇది. ఇట్లయితే దీన్ని క్లీన్ చేసేదానికి ఉన్నా ఏం లేదు. ఫస్ట్ అయితే దీన్ని పట్టుకోదాం. మనం పట్టుకోయి దీన్ని అయితే కింద పెడదాం. ఎందుకంటే మన కారు నాకు ఇష్టమైన కారు అనమాట. వచ్చేసి ఇప్పుడు ఇట్లకెళ్ళి దునుకుతే ఖచ్చితంగా మనకు డ్యామేజ్ పడుతుంది కాబట్టి. అరే ఓకే డన్. ఇట్లకెళ్ళి ఎట్లయినా డ్యామేజ్ పడుతుంది కాబట్టి మనం ఇట్లకెళ్ళి అయితే పోదాం. అది పద్ధతి. అరే ముంగట మంచి కారే ఉన్నదే, దానికి కొన్నాం పాలు. ఫస్ట్ మస్తున్న కారు. అదే మన ఇంత ఒకటి అమ్మలే గదే కారు. చాలా ప్రాఫిట్ అవుతుంది దానివల్ల కూడా. ఎంత 3 lakhs ఉంటాయి అనుకున్నాను తెలిసి. ఎందుకంటే మనం అప్పుడు 4 lakhs ఉండే కాబట్టి ఇప్పుడు 3 lakhs కరెక్ట్. 337. దీన్ని అయితే ఫస్ట్ అమ్ముదాం పాలి. డ్యామేజ్ ఉన్నదా? పోగి ఏమైనా పట్టించుకోవద్దు ఇప్పుడే. డ్యామేజ్ ఉన్నట్టు నాకు తెలిసి. యాక్షన్ ఇట్లా ఏం లేదనమాట ఇవాళ. సెలెక్ట్. రేపు పో ఇక్కడనే పెడదాం. మనం మళ్ళీ పైన దాకా ఎవరు పట్టుకుపోతారు దీన్ని. ఇలా పెడదాం సర్కిల్లో. మనకి ఇది మొత్తం కట్టడానికి 3 lakhs 10 lakhs పట్టింది. ఆ టైంలో 10 lakhs ఉండే. ఇప్పుడైతే ఎంతో తెలియదు. తగ్గినాయి అనుకుంటా రేట్లు. చాలానే తగ్గినాయి. అప్పుడు ఇంకెక్కువ ఉండే. ఎంత పెడదాం? 3 lakhs కొన్నాం కదా మనం. 9 lakhs పెడదామా? 9 lakhs పెడదాం. 5 lakhs 9 lakhs పెడదాం. 9 lakhs అయితే పెట్టి మనం వచ్చేది ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పోదాం. ఫస్ట్ అయితే తలుపులు మూద్దాం. ఎట్లా డైరెక్ట్ అసలు ఇల్లుకి వెళ్ళి వస్తాడు డైరెక్ట్ అని. షాక్ అయినా వెళ్ళి ఛాన్స్ వల్ల. ఒక 2 రోజులు అవుతుంది అనుకుంటా. 2 రోజుల ముందు ఎంత షాక్ అని డైరెక్ట్ ఇట్లకెళ్ళి వస్తాను. ఇట్లకెళ్ళి వస్తాను డైరెక్ట్గా. ఇట్లకెళ్ళి పడితే అట్లకెళ్ళి వస్తాను. ఫస్ట్ అయితే మనం పని చేస్తాను ఈ మధ్య కార్లు క్లీన్ చేసేటప్పుడు అయితే అప్గ్రేడ్ చేయాలనుకుంటాం నాకు తెలిసి. ఏమో వచ్చింది ఉప్పుకుంటా వస్తుంది. నీకెంత కావాలమ్మా? ఎంత కావాలి? ఓకే 5 lakhs అంట. అయిపోయింది అంతే. ఇంకా మనం పోయినాం అనమాట. 30 lakhs అప్పుడు అయిపోయింది కదా. 35 పోగలుగుతామా? 6 lakhs ఫైనల్ చేసేసాం మన ఛాలెంజ్. తర్వాత 50K ఇద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ గైస్. ఇక్కడ దాకా చూస్తున్నారంటే మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఇప్పుడైతే దీనికి అమ్మేద్దాం. 370 అది కొంటలేదు దొంగ ముఖంది. దాని తర్వాత వద్దాం కానీ ఇప్పుడైతే ఓకే 3570. ఓకే సక్సెస్ఫుల్గా 30 lakhs అనుకున్నా. 30 lakhs 45,000. మనం వచ్చేసి దీంతో ఎండి చేద్దాం. ఇది ఒకటి అమ్మేసినాం కదా. ఇదే అనమాట PMG PSG ఇదే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.